డాన్స్ క్లాస్లో పిల్లలకు ప్రభావతి డాన్స్ నేర్పుతుంది. ఆ తరువాత ఆ బొమ్మల కొలువుకు రమ్మని తన డాన్స్ క్లాస్ పిల్లలకు ప్రభావతి చెప్తుంది. డాన్స్ నేర్పిస్తున్నప్పుడు కూడా రాధిక ప్రేమ్ కుమార్ ఒకరినొకరు చూసుకుంటూ డాన్సులు వేస్తారు. ఇక అది గమనించిన ప్రభావతి వాళ్ళిద్దరినీ దూరంగా పెట్టి డాన్స్ చేపిస్తుంది. ఇక వాళ్ళిద్దరికీ కూడా మేడంకి వాళ్ళ మీద అనుమానం వచ్చిందని అనుకుంటూ ఉంటారు. ఇక కామాక్షి కూడా రాధికపై సెటైర్లు వేస్తుంది. ప్రభావతి వాళ్లకు వార్నింగ్ ఇచ్చి తాను చెప్పిన క్లాస్ ప్రాక్టీస్ చేయమని చెప్తుంది. ఇక తరువాత కామాక్షి కూడా ప్రేమ్ కుమార్పై తనకున్న అనుమానాలన్నీ ప్రభావతితో చెప్పి భయపెడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరినీ కొంచెం దూరంగా ఉంచాలి, లేకపోతే మనకే చెడ్డ పేరు వస్తుందని ప్రభావతికి నచ్చచెప్తుంది కామాక్షి. ఇక మరోవైపు మనోజ్ రోహిణి బాడీగార్డ్తో కలిసి లెటర్లో ఉన్న ప్లేస్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత దినేష్ స్వామీజీ గెటప్లో ఉంటాడు. అది రోహిణి గుర్తుపట్టేస్తుంది. ఆ దొంగ స్వామీజీ దగ్గరికి మనోజ్ పరుగులు తీస్తాడు. తనకు ఒక సమస్య వచ్చిందని, సమాధానం కోసం వచ్చాను అని మనోజ్ చెప్తాడు. అయితే రోహిణి ఎంత చెప్పినా గానీ వినిపించుకోకుండా స్వామీజీ దగ్గరికి పరుగులు తీస్తాడు మనోజ్. నువ్వు వెతికేది నీ కళ్ళెదురుగుండా ఉన్నా కూడా నువ్వు తెలుసుకోలేవు, కానీ నీ భార్యకు బాగా తెలుసు, ఏది మంచో ఏది చెడో బాగా తెలుసు అని అంటాడు స్వామీజీ. ఆ తరువాత రోహిణి గురించి క్లూస్ ఇవ్వడం మొదలు పెడతాడు. దాంతో రోహిణి భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అంటూ ఉంటుంది. కానీ మనోజ్ మాత్రం ఇష్టపడ్డు వెళ్ళడానికి. ఈలోగా స్వామీజీ గెటప్లో ఉన్నది దినేష్ మనోజ్కి మరో లెటర్ ఇస్తాడు. అందులో నేను పంపిన లెటర్ చూసి నువ్వు ఎంత భయపడ్డావో నాకు తెలుసు. నా గురించి తెలుసుకోవడానికి నీకు ఒక క్లూ ఇస్తున్నాను. దాని ప్రకారం నువ్వు నా గురించి తెలుసుకోవచ్చు. అది నీ తెలివితేటలకు పరీక్ష. పవన్ కళ్యాణ్ సినిమాలోని ఒక పేరే నా పేరు అని లెటర్లో రాసి ఉంటుంది. పొరపాటు పడిన మనోజ్ బాలు మీద డౌట్ పడతాడు. రోహిణి కాదని చెప్పినా కూడా మనోజ్ వినడు. ఆవేశంగా అక్కడి నుంచి వెళ్తాడు. అయితే తనకు డబ్బులు ఇచ్చే వరకు ఇలానే చేస్తాను అని రోహిణికి స్వామీజీ గెటప్లో ఉన్న దినేష్ వార్నింగ్ ఇస్తాడు. ఇక ఇంటికి వెళ్ళిన మనోజ్ ఇంట్లో అందరినీ కూడా పిలుస్తాడు. తనకి లెటర్ పంపుతున్నది బాలునే అని ఇంట్లో అందరికీ చెప్తాడు. అయితే బాలు అలా చేయలేదు అని మీనా అంటుంది. కానీ ప్రభావతి మాత్రం ఇదంతా చేసింది బాలునే అని గట్టిగా చెప్తుంది. మనోజ్ మీద అసూయతోనే ఇలా చేశాడు అంటుంది. అక్కడితో ఆగదు. మనోజ్ రోహిణిని చూసి వీళ్ళు ఓర్వలేకపోతున్నారని బాలు మీనాలను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తుంది. అందుకు మీనా అస్సలు ఒప్పుకోదు. ఇంట్లో ఉండే హక్కు నాకు కూడా ఉంది అని గట్టిగా జవాబిస్తుంది.